హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 252 లబ్ధిదారులకు ఎంఆర్ఓ కార్యాలయంలో చెక్కులు అందజేశారు. ఇక చెక్కుల పంపిణీని తన క్యాంపు కార్యాలయంలో కాకుండా ఎంఆర్ఓ కార్యాలయంలో నిర్వహించడంపై అధికారుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పెళ్లైన ఆడపిల్లలకు ₹1,00,000 తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్ వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు 252 చెక్కులు నా కాన్ఫరెన్స్లో ఏదైతే మహిళలు అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు దేశంలోనే ఎవరు చేయలేనటువంటి పని కళ్యాణ్ లక్ష్మి అనేటటువంటిది ఒక బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొచ్చి ఆడపిల్ల పెళ్ళైతే 51,000 ఇవ్వాలి, సరిపోతలేదని చెప్పి 75,000 ఇవ్వాలి, ఇంకా సరిపోతలేదని చెప్పి ₹1,100 చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజున ఆ స్కీమ్ నిజంగా దేశమంతా పాకితే బాగుంటుంది. అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీన్ని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నిరుపేదలు ఇలా 50,000, 10,000, 20,000 పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళని చూసాం. కాబట్టి ఇటువంటి వాళ్ళకి మనం ఇచ్చినట్టుంటే ఎన్నో స్కీములు పెడతా ఉన్నాం. ఈ స్కీమ్ అయితే ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్. నిజంగా కేసీఆర్కి ఎట్లా ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టి ఇలా కొన్ని నా కాన్సెన్సే సుమారు 18-19 వేల మందికి షాద్ ముబారక్ కళ్యాణ లక్ష్మి 2 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇస్తూ ఉన్నాం. మరి ఇటువంటి మంచి పథకాన్ని ఇంకా ప్రజలలో కూడా ఇంకా చేయలే విధంగా మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా తులం బంగారం ఇస్తా అని చెప్పి ఎలక్షన్లో ప్రామిస్ చేయడం జరిగింది. అది కూడా మీరు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు ఆశ పెట్టుకొని ఉన్నారు. అది కూడా మీరు ఆలోచన చేయమని చెప్పి, ఎందుకంటే కేసీఆర్ గారు 51 చేసినప్పుడు మళ్ళీ సరిపోతలేమని 75 చేసినప్పుడు సరిపోతలేమని చెప్పేసి ₹1,00,000 చేయడం జరిగింది. మీరు కూడా మేము ఇంకొక తులం బంగారం ఇస్తాం ఎక్స్ట్రా అని చెప్పడం జరిగింది. అది నిజంగా ఇస్తే ఆడపడుచులు ఆనందపడతారని చెప్పి ఒక కూకట్పల్లి శాసనసభ్యునిగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే